రేపు సంకష్టహర చతుర్థి రోజున వృషభ రాశి వారు ఈ చిన్న పనిని చేస్తే చాలండి, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారనమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక రేపు సంకష్టహర చతుర్థి కదా, అయితే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎవరికైతే అంటే దైవానుగ్రహం ఉండదు, గ్రహస్థితి సరిగ్గా ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో రకంగా సమస్య వస్తూ ఉంటుంది, బాధలు కలుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే దీపం పెడతారు కదా, దీపం పెట్టిన తర్వాత అంటే గణపతికి దీపం పెట్టుకోండి. స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని వేసుకుని ఒక 4 దర్బల్ని వేసుకుని స్నానం చేయండి. అదేనండి గరికంఠం కదా, అది వేసుకుని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, దీపారాధన చేస్తారు కదా, అయితే ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగాలు మన జీవితంలో ఉండే కష్టాలను తీసేయడానికి, మనకేంటంటే కనుక అద్భుతంగా ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయండి. లవంగాల పరిహారం అత్యంత శక్తివంతమైనదని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అయితే లవంగాన్ని ఒక్కటే తీసుకోండి, దానికి పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వు లేకపోతే అది పరిహారానికి పనిచేయదు, మీ కష్టాన్ని తీయదు, మీ బాధను కూడా తీసేయదు మీ లైఫ్లో నుంచి. కాబట్టి మీ లైఫ్లో నుంచి మీ కష్టాలు, బాధలు, ఇబ్బందులు పోవాలంటే మీరు ఒక లవంగాన్ని తీసుకుని చక్కగా ఏం చేయండి అంటే కనుక దీపారాధన చేసుకుంటారు కదా, ఆ దీపంలో వేసేసి ఏంటంటే దీపం వెలిగించండి. అంటే దీపం వెలుగుతున్న దాంట్లోని లవంగాన్ని వేసి మీ కష్టాలు, బాధలు చెప్పుకొని దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుంది. కష్టాలు అనేవి మెల్లిమెల్లిగా పోతాయి, గణపతి అనుగ్రహం కలుగుతుంది, గ్రహస్థితి విరుగుపడుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.